వెల్కమ్ టు జోష్కా శ్రీ స్టూడియోస్. అందరూ ఎలా ఉన్నారండి? మనం ఎప్పుడూ అనుకుంటూ ఉంటామన్నమాట, అబ్బా అప్పుడు కొంచెం బాగా చదువుంటే మంచి పర్సంటేజ్ వచ్చేది, ఇంకొంచెం ఇంటర్వ్యూలో బాగా అటెండ్ చేస్తుంటే ఇంకొంచెం మంచి జాబ్ వచ్చి ఉండేది. అలా మనం ప్రతిసారి అనుకుంటూ ఉంటాము. ఎప్పుడైనా కాలం గడిచిపోయాకే మనకి జ్ఞానోదయం అయ్యి అప్పుడు అలా చేసుంటే ఇంకొంచెం బెటర్ పొజిషన్లో ఉండేవాళ్ళమేమో, ఇంకొంచెం బెటర్గా ఉండేవాళ్ళమేమో, ఇంకొంచెం మంచిగా సాధించే వాళ్ళమేమోనని అనుకుంటూ ఉంటాం. సో ఎప్పుడు కూడా గడిచాకే మనకి జ్ఞానోదయం అవుతుంది. అప్పుడు కష్టపడి ఉండుంటే ఇప్పుడు ఇంకెంత బాగుండే వాళ్ళమో అని అనిపిస్తూ ఉంటుంది. దానికోసం నేను ఒక చిన్న స్టోరీ చెప్తాను. ఒక రాజ్యంలో ఒక రాజుగారు ఉన్నారంట. ఆయనకి ఒక మంత్రి కావాల్సి వచ్చి రాజ్యం నలుమూలలా ప్రకటన వేయించారంట. అయితే ఆ మంత్రి పదవి కోసం ఒక ముగ్గురు వ్యక్తులు అయితే వచ్చారంట. అయితే రాజుగారు వాళ్ళని పరీక్షించాలనుకొని, నాకు త్వరలో పుట్టినరోజు వస్తుంది, నాకు కావలసిన ఫలములను అడవికి వెళ్ళి తీసుకురండి అని చెప్పేసి ముగ్గురిని అడవిలోకి పంపించారంట. అయితే అందులో మొదటి వ్యక్తి వచ్చేసి కష్టపడి మంచి మంచి ఫలాలను, పండ్లను ఏరి కోసి తాజాగా ఉన్న పండ్లను బుట్టలో వేసుకొని బుట్టంతా నింపారంట. రెండో అతను ఆ చెట్టు కింద పడి ఉన్న పండనివి కుళ్ళినవి ఇవన్నీ కూడా రాజుగారు తింటారా ఏంటి అని చెప్పేసి ఆ చెట్టు కింద రాలిపోయినవి కుళ్ళిపోయిన పళ్ళు వేసుకొని వచ్చాడంట. మూడో అతను వచ్చేసి ఇంకా బద్ధకంతో ఆ రాజుగారు ఏమన్నా మనం పట్టుకెళ్ళిన పళ్ళు తింటారా చూస్తారా అని చెప్పేసి ఆ చెట్టు దగ్గర ఉన్న ఆకులు అలమలు రాళ్ళు వేసుకొని బుట్ట నింపేశారంట. వాళ్ళు ముగ్గురు చీకటి పడే టైంకి రాజుగారి ఆస్థానాన్ని చేరుకొని రాజుగారికి దగ్గరికి వెళ్ళారంట. అయితే ఆ రాజుగారు ఆ బుట్టలో ఏముందనేది కూడా చూడకుండా వీళ్ళని ఒక నెల రోజులు జైల్లో పెట్టేయండి తిండి తిప్పలు లేకుండా అని చెప్పారంట. ముగ్గురు ఆశ్చర్యపోయారంట. అయితే వాళ్ళు తీసుకున్న ఆ బుట్టలతో పాటు ఆ జైల్లో పెట్టేసి వాళ్ళు తెచ్చుకున్నవే తినండి ఆ నెల రోజులు అని చెప్పేసి చెప్పారంట రాజుగారు. అయితే మొదటి వ్యక్తి కష్టపడి పండ్లను ఏరుకొని పెట్టుకున్నాడు కాబట్టి ఆయన ఆ పండ్లను తింటూ నెల రోజులు జీవనం కొనసాగించాడంట. రెండవ వ్యక్తి కుళ్ళిపోయినవి తెచ్చుకున్నాడు కాబట్టి అవి బాగున్నంత వరకు తిని కొన్ని రోజులు బ్రతికి తర్వాత ఆకలితో చనిపోయాడంట. మూడో వ్యక్తి అసలు ఏమీ తెచ్చుకోలేదు కాబట్టి ఆ రాళ్ళు రప్పలు ఆకులు తినలేడు కాబట్టి ఒక వారం రోజులు ఓపిక పట్టి ఆకలితో చనిపోయాడంట. సో మిగిలిన ఆ మొదటి వ్యక్తి నీతి నిజాయితీగా పనిచేశాడు కాబట్టి, బద్ధకం లేకుండా కష్టంతో పండ్లను ఏరుకొచ్చాడు కాబట్టి రాజుగారు అతని కష్టానికి నిజాయితీకి మెచ్చి సన్మానించి మంత్రి పదవినిచ్చి సత్కరించారంట. సో దీన్ని బట్టి తెలుసుకున్నది ఏంటి, మనము కష్టపడితే ఆ ఫలితం లేటుగా అయినా మనల్ని చేరుతుంది. బద్ధకంతో కూర్చుంటే ఆ బద్ధకం మనల్ని రోజున ఏదో ఒక రూపంలో మనల్ని తినేస్తుంది. సో ఎప్పుడైనా కూడా మనము బద్ధకంతో లేజినెస్తో రేపు చేద్దాంలే రేపు చూద్దాంలే అది జరిగినప్పుడులే అని మనం వాయిదాలు వేసుకుంటూ వచ్చామనుకోండి, రేపు అనే రోజున చేయటానికి మనకు శక్తి ఉండకపోవచ్చు, కాలము కూడా సహకరించకపోవచ్చు. సో మన బద్ధకమే మనల్ని నాశనం చేస్తుంది. ఆ బద్ధకాన్ని కానీ మనం గెలిచామనుకోండి, జీవితంలో చాలా ఉన్నత స్థాయికి అయితే వెళ్ళవచ్చు. వెళ్ళిపోయిన కాలము రాదు, తరిగిపోయిన వయసు రాదు. సో బద్ధకాన్ని వదిలి పనుల మీద దృష్టి పెడితే మనం అనుకున్నది సాధించవచ్చు. కంటెంట్ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కొత్త కంటెంట్తో కలుసుకుందాం. అంటిల్ దెన్ బై బై. థ్యాంక్ యూ ఆల్.